ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆందోళన చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని, దీనిపై సిబిఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై వివరించాలని కోరారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకురాలు, కార్యకర్తలు నినాదంతో హోరెత్తించారు. కేసీఆర్ హఠావో, తెలంగాణ బచావో అంటూ నినాదాలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ వేల కోట్ల కమిషన్లు దండుకున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. రీడిజైనింగ్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టును 3 రెట్లు వ్యయం పెంచారని చెప్పారు. కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని మరోసారి ఆరోపించారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రీడిజైనింగ్ పేరుతో 1,20,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టులపై ఖర్చు పెట్టి కేవలం 18,25,700 ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చేలా నిర్మాణం చేశారని ఆరోపించారు. While Dr. YSR's project was meant to irrigate 16 lakhs, KCR said that this project is going to irrigate 18 lakh 25,000 acres of new Ayakat. So you have escalated the project cost by 3 times. A project that was supposed to cost 38,000 and meant to irrigate 16 lakhs has now costed 1,20,000 crores of rupees, meant to irrigate 18 lakh acres of new Ayakat. And even though it was meant to irrigate, it never ever has irrigated even half or even